నమస్తే. ప్రస్తుతం మనం కూకట్పల్లి బస్ డిపో దగ్గర ఉన్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు బీసీ సంఘాలు ఆల్ పార్టీ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సకల జనులంతా కూడా ఈ బంద్లో మరి పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది, ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 42% రిజర్వేషన్ అమలుకు సాధనకై చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు ఆల్ పార్టీస్ కూడా బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఈ బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇటు జిల్లాలోను, అటు గ్రామంలోను, మండలంలోను, స్టేట్ వైజ్గా కూడా ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇతర ఏవైతే ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఇప్పటికే స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా బంద్ను ప్రకటించాలి, ఉద్యోగస్తులకు కూడా సెలవులు ప్రకటించాలంటూ ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ సేవలని కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. మేబీ మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా సేవలు నిలిపేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే వాహనాలు నడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అంబులెన్సులు లేదంటే హాస్పిటల్స్ ఏదైతే ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే ఇవాళ అందుబాటులో ఉంటాయి. మిగతాకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా బంద్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మద్దతును తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కుక్కట్పల్లి బస్టాండ్కి సంబంధించి మాట్లాడడం ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. సో వీళ్ళంతా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళంతా కూడా డిపోకి చేరుకున్నటువంటి పరిస్థితి. మద్దతు నేపథ్యంలో వాళ్ళంతా ఇక్కడనే వాళ్ళంతా నిలబడ్డటువంటి పరిస్థితి. ఉదయాన్నే వాళ్ళందరూ యథావిధిగా డ్యూటీకి వచ్చారు. సో వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే కూకట్పల్లి బస్ డిపోనే కాదు, ఎంజీబీఎస్, జేబీఎస్ అన్ని బస్ స్టాండ్లలో కూడా ఇదే పరిస్థితి. బస్సులు అయితే బయటికి రానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మనం ఎంజీబీఎస్, జేబీఎస్ కూడా ఒకసారి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.